ఈరోజైతే మా పాపకి జలుబు చేసింది, అందుకనేసి మేము ఈరోజు పొట్టేస్తున్నాం. మా పాపకి పొట్టకు కావాల్సింది గంధపు చెక్క తీసుకొని, గంధపు చెక్క మీద కరక్కాయ, జాకాయ, సొంటి, గోటక్క, పసుపు కొమ్మ ఇవైతే బాగా రుద్దుకొని తమలపాకు మీద వేసుకుని నాన్నైతే మనం బాగా వేడి చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనం ఇందాక రుద్దినదంతా మనము తమలపాకు తీసుకొని అందులోకి ఇలా తీసేసుకొని మనము ఒక క్యాండిల్ అనేది పెట్టుకుని దాని మీద బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా చిట బాగా వేడి కావాలి. బాగా వేడైన తర్వాత మనము పిల్లలకి అనేది నుదుటి పైన రాయాలి. బాగా వేడి చేసుకొని రాయాలి. మనము ఏదైనా పిల్లలకి రాసేటప్పుడు ముందుగా పెద్దలు మనము టెస్ట్ చేయాలండి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి అనేది రాయాలి. వేడిది పెడితే పిల్లలకి చాలా స్మూత్ స్కిన్ ఉంటుంది కదా, సో గోరువెచ్చింది మాత్రమే పిల్లలకి ఏదైనా ఇవ్వాలి. మీ ఇంట్లో కూడా పిల్లలకి ఎప్పుడైనా జలుబు చేస్తే ఇది ట్రై చేయండి. ఈ రెమెడీ బాగా వర్క్ అవుతుంది. ముక్కుకి నురటి మీద ఇలా గోరువెచ్చిందే పుయ్యాలండి, మరి చల్లబడ్డాక కూడా పుయ్యకూడదు. గోరువెచ్చింది మనము చేతికి తీసుకుని చూసి ఇలా గోరువెచ్చింది మాత్రమే ఇలా నుదుటి మీద, ముక్కు మీద రాస్తే మార్నింగ్ అంతా ఇది బాగా గట్టిపడిపోయి ఉంటుంది. మార్నింగ్ మనము లేచాక పిల్లలు తడిబట్ట తీసుకొని తడిబట్టతో అలా తుడిచేస్తే వెళ్ళిపోతుందండి.